నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను షాలిని. టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి రవికుమార్ ఆస్తులైతే జప్తు చేయమని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. మరిక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు జూమ్ కాల్‌లో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారున్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ పరకామణి కేసుకు సంబంధించి కీలక మలుపులైతే తిరుగుతుంది. మరి ముఖ్యంగా అందులో నిందితుడు ఎవరైతే ఉన్నారో రవికుమార్, ఆయన ఆస్తులు జప్తు చేయమని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. మరిక ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్ ఈ కేసుకు సంబంధించి? అదేమో చిన్న దొంగతనం అని జగన్మోహన్ రెడ్డి అంటాడు. అవును. మహాపాపం చేశాననేమో ఆ రవికుమార్ వీడియో చేస్తాడు. హైకోర్టు ఏమో దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. అసలు సుప్రీం కోర్టు అయితే కన్నెర్ర చేసింది. ఏది కల్తీ నెయ్యి కేసు దానిపైన. అవును. అంటే తిరుమల తిరుపతి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడా, దోపిడీ చేశాడా? అంటే నీ దోపిడీ కోసమే నువ్వు ముఖ్యమంత్రి పదవి కోరుకున్నావా ప్రజల్ని? ఈ దోపిడీ దొంగలందరినీ తిరుపతి మీదకి వదిలాడా? ఇప్పుడు ఆయన హయాంలో నిర్మించినటువంటి టీటీడీ బోర్డు చైర్మన్లు ఎందుకింత అప్రదిష్ట తెచ్చారు? ఎందుకింత పాపపు పనులు చేశారు? అదేమంటే సూపర్ స్వామి గురుస్వామి సుబ్బారెడ్డి ఇల్లు కావాలంటే ఇప్పుడు ఆయన ఇంట్లో గోపూజ చేస్తుంటాడు అంటాడు. ఇప్పుడు గోపూజ చేస్తాడు సుబ్బారెడ్డి. ఆ? సుబ్బారెడ్డి భార్య ఏమో జగన్ రక్షక గోయిందా అంటది. ఆ? తులాభారంలో జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి ఆ రోజు ఒకవైపు సుబ్బారెడ్డి, ఇంకోవైపు సుబ్బారెడ్డి భార్య ఏమన్నారు? జగన్ రక్షక గోయిందా. అవును. అరే, తిరుపతి లడ్డూని సుబ్బారెడ్డి ఏమన్నాడు? స్వీట్ షాపుల్లో అమ్మిద్దాం. హ్మ్. స్వీట్ షాపుల్లో అమ్మిస్తారా తిరుపతి లడ్డు? ఇవన్నీ నేను గతంలో వచ్చిన వీడియోల గురించే చెప్తున్నాను. అతని హయాంలో సుబ్బారెడ్డి అవును. చైర్మన్ గా ఆ? హ్మ్. అది 10,000 చేయి, ఇది 15,000 చేయి. 4,000 ఏంటి ఆ దర్శనం? అవును. ఓ 10,000 చేయండి, 15,000 చేయండి. హ్మ్. వేలంపాటలాగా ఆయన ఆడియో, ఆయన వీడియో అప్పట్లో వైరల్ అయ్యాయి. అంటే ఏంటి? అవును. వీళ్ళకి అసలు భక్తి లేదు. దాన్నొక హ్మ్. వ్యాపారంగా, దాన్నొక హ్మ్. అవినీతి మయంగా మార్చారు. ఇప్పుడు యాలుకలు ఎంత పొడవున్న యాలుకలు కొనాలమ్మా? హ్మ్. 4 ఎంఎం అవును. కొంటారా? హ్మ్. 8 ఎంఎం యాలుకలు కొనమని అక్కడ టెండర్ నిబంధనల్లో ఉంటే, వీళ్ళు నాసిరకం, పుచ్చిపోయిన యాలుకలు ఇవన్నీ బస్తాల్లో నింపి పైన ఒక లేయర్ ఏసారంట. 8 ఎంఎం యాలుకలు. అంటే హ్మ్. యాలుకల్లోనే కక్కుర్తికి పాల్పడ్డారు. అవును. జీడిపప్పులో కక్కుర్తి, హ్మ్. శనగపిండిలో కక్కుర్తి. అందుకు గదా భక్తులు తిరగబడింది. ఆ హ్మ్. దుర్వాసన కొట్టేటువంటి ప్రసాదం, ఎండిపోయిన ప్రసాదం. ఎన్ని హ్మ్. ఎన్ని వార్తలు ఇప్పుడు ఈరోజు ఏమంటున్నారు? ఇప్పుడు ఇవాళ బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఎవరన్నా ప్రసాదం పైన మరి విమర్శలు చేశారా? బాలేదనే లేదు. మాట వచ్చిందా? లేదు. శుచిగా భోజనాలు పెడుతున్నారు. ఆ? అవును. ఇప్పుడు హ్మ్. వెంగమాంబ అన్నప్రసాద క్షేత్రానికెళ్ళిన అనేక మంది పెద్ద పెద్ద హ్మ్. హోదాల్లో ఉన్న వాళ్ళు దాన్ని పొగుడుతున్నారు. అంబటి రాంబాబే పొగిడాడు కదా! అవును. హ్మ్. అతనే వీడియో చేశాడు కదా! చాలా హ్మ్. బాగుంది అని చెప్పి. ఆ? అవును. అవును. అరే, చివరికి ఆ శాలువాల్లో కూడా కక్కుర్తికి పాల్పడ్డారంట. హ్మ్. ఏది రూ. 100 శాలువ 1,400 కొంటారా? అది కూడా నగరిలో. హ్మ్. ఏంటి నగరి అంటే మనకు గుర్తొచ్చే పేరు రోజా. హ్మ్. రోజా. హ్మ్. వీఆర్ఎస్ ఎక్స్‌పోర్ట్స్ అంట. ఆ! అవును. అవును. పాలిస్టర్‌కిను, పట్టుకి తేడా తెలీదా? హ్మ్. పాలిస్టర్ శాలువ, పట్టు వస్త్రం అని పేరుతో కొంటారు. అంటే ఇప్పుడు 54,00,00,000 కేవలం శాలువాల్లోనే వీళ్ళు కక్కుర్తి పడ్డారంటే, హ్మ్. కల్తీ నెయ్యిలో 250,00,00,000. ఇప్పుడు అతనేమంటాడు సుబ్బారెడ్డి, అరె! అరె! అసలు రామ రామ అసలు నేను ఎటువంటి పాపం తెలీదు. చేయలేదంటాడు. కానీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి వైవి సుబ్బారెడ్డి మీదే చేతులన్నీ అటే చూపిస్తున్నాయి వేలన్నీ. కానీ నాకేం సుప్రీం కోర్ట్ తెలీదన్నాడు. హ్మ్. సుప్రీం కోర్ట్ విచారణ చేస్తోంది. సుప్రీం కోర్ట్ నియమించింది సిట్. అవును ఆ సార్. సిట్ కోరేయించుకున్నదే సుబ్బారెడ్డి. ఏమని? రాష్ట్ర హ్మ్. ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు. ఇక్కడ సిట్ మీద నాకు నమ్మకం లేదని సుప్రీం కోర్ట్ ఎళ్తే,
సుప్రీంకోర్టు అటు సిఐడిని పెట్టింది, ఇటు సిబిఐని పెట్టింది. సిబిఐ. 5 అవును. సభ్యులతో వేసింది. ఏంటి హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? వాడెవడు కిష్టయ్య, వీడెవడు గోపీనాథ్, కిష్టయ్య చుట్టం గోపీనాథ్ అంటాడు. అంటే హ్మ్. ఐఏఎస్‌లు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఈ దొంగల కంటికి వాడు, హ్మ్. వీడు హ్మ్. ఏం అవును. తెలుసు జట్టి గోపీనాథ్ గురించి? హ్మ్. జట్టి గోపీనాథ్ అతనేంటి లాంగెస్ట్ మరి సర్వ్డ్ విజిలెన్స్ ఆఫీసర్ అక్కడ. హ్మ్. సిడిఎస్ఓగా అక్కడేంటి సుదీర్ఘకాలం పనిచేశాడు. అక్కడ మొత్తం అన్నీ అతనే తీసుకొచ్చింది. టెక్నాలాజికల్‌గా డెవలప్‌మెంట్స్ అసలు సీసీటీవీ ఫుటేజ్‌లు పెట్టించింది అతనే. ఆ! హ్మ్. అలిపిరి దగ్గర టోల్ ప్లాజా పెట్టించింది అతనే. అవును. కంట్రోల్ కమాండ్ సిస్టమ్ పెట్టించింది అతనే. హ్మ్. అలాంటి వ్యక్తే ఈ దొంగల్ని పట్టుకోగలడని ఆయన్ని పెడితే, ఆయన్ని కిష్టయ్యతో బంధువుగా తీసుకొస్తారు. హ్మ్. వాడు వీడు అంటారు. అవును. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ మీట్‌లో అతని అసహనం, అతని ఫ్రస్ట్రేషన్ అర్థమైపోయింది గదా! తన దొంగతనం బయటపడింది. ఇవాళ తన మనుషులందరిని అరెస్ట్ చేస్తున్నారు. రేపొద్దున అవును. నన్ను గూడా అరెస్ట్ చేస్తారన్న భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు. హ్మ్. ఇప్పుడు 250,00,00,000 మరి మీరు ఆ బోలే బాబా దాని గురించి గూడా జగన్ ఏమంటాడు? అదేంటది ఆ హ్మ్. బోలే బాబా, బోలే బాబా, బోలే బాబా అని అవును. ఎగతాళి పెడతాడు. హ్మ్. దానికి అవును. కాంట్రాక్ట్ ఇచ్చింది తెలుగుదేశమే అంటాడు. అప్పుడు దాని హ్మ్. పేరు హక్కా ఫార్మ్స్ అంటాడు. హ్మ్. ఆ! అవును. హ్మ్. ఎక్కడికెక్కడ ఈ కేసుల్లో నుంచి బయటపడటం కోసం దీని మొత్తాన్ని తెలుగుదేశం మీదకి నెట్టాలని అతని హ్మ్. తాపత్రయం బయట ప్రెస్ మీట్‌లో. అవును. ఇప్పుడు భోలే బాబా, విపుల్ జైన్, పొమిల్ జైన్ వాళ్ళు హ్మ్. తెలుగుదేశం వాళ్ళని కలిసారా? హ్మ్. వాళ్ళని ఇంటికెందుకు పిలిపించుకున్నాడు మీ బాబాయ్? అవును. సుబ్బారెడ్డి వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడా లేదా? మొన్న హ్మ్. విచారణలో ఆ ప్రశ్న అడిగితే గుర్తులేదంటాడు. అవును. గుర్తులేదు. మర్చిపోయాను. తెలీదంటాడు. తెలీదు, గుర్తులేదు. అవును. జోగి రమేష్‌ని గూడా ఈ ప్రశ్నలు అడిగారు. అద్దేపల్లి జగన్మోహన్ రావు నీకు తెలుసా? జనార్దన్ రావు నీకు తెలుసా? అంటే తెలీదు. అవును. మరి నీ ఇంటికి ఎలా వచ్చాడు? సీసీ ఫుటేజ్‌లున్నాయి. నీ ఇంటికొచ్చినట్టుగా, నీతో మాట్లాడినట్టుగా అనంటే చాలా హ్మ్. మందొస్తుంటారు. వాళ్ళతో పాటు అతను అది. గూడా వచ్చుంటాడు. హ్మ్. అంటే ఇవాళ అసలు వేట ఏమవుతుంది? ఇప్పుడు మొదలైంది సార్. హ్మ్. ఇప్పుడు జోగి రమేష్ ఇవాళ ఎక్కడున్నాడు? ఆ! ఆ నకిలీ మద్యం కేసులో ఇవాళ జోగి రమేష్ అరెస్ట్ అయ్యి మరి ఇన్ని రోజులుగా జైల్లో మగ్గుతున్నాడంటే, రేపు ఈళ్ళు గూడా అదే. ఏది పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి అవును. మొలలోతు గాదు మెడలోతు దిగబడిపోయారు. ఇప్పుడేంటి అతను ఏ విధంగా అతను ఆత్మహత్య అన్నాడు? హ్మ్. సతీష్ హ్మ్. కుమార్ చనిపోతే అనుమానాస్పద అవును. మృతిగా కేసు గడితే పోలీసులు హ్మ్. అదేంటి హత్యో తెలీదు, ఆత్మహత్యో తెలీదని వాళ్ళు చెప్తుంటే ఇది ఆత్మహత్య అవును. అంటాడు. హ్మ్. అవును. విజయసాయి రెడ్డి ఏమంటాడు? వివేకానంద రెడ్డి హత్యని గుండెపోటు అంటాడు. హ్మ్. అంటే హత్యని గుండెపోటు అంటారు. ఆ! హత్యని ఆత్మహత్య అంటారు. కేసుల్లో సాక్షుల్ని లేపేస్తారు. సహనిందితుల్ని లేపేస్తారు. లేపేస్తారు. ఇటువంటి క్రిమినల్స్‌ని ఫస్ట్ టైమ్ మనం జూస్తున్నాం. ఏది అవును. దేశంలో ఏ రాష్ట్రంలో గూడా ఇలాంటి నేరగాళ్ళని మనం జూడల. ఈళ్ళు హ్మ్. నేరగాళ్ళు, మహానటులు. హ్మ్. అవును. కరుడుగట్టిన నేరగాళ్ళు. అసలు వీళ్ళ నటనకి ఆస్కార్ అవార్డులు ఎన్ని గావాలంటే అన్ని ఇయ్యొచ్చు. చెవిరెడ్డి భాస్కర్ అవును. రెడ్డి, లేకపోతే అవినాష్ రెడ్డి, లేకపోతే భూమన హ్మ్. కరుణాకర్ రెడ్డి మామూలు నటన. జగన్మోహన్ రెడ్డి అసలు వీళ్ళందరికీ అసలు ప్రిన్సిపాల్. ఆ! అవును. హ్మ్. ఒక యాక్టింగ్ స్కూల్ బెట్టుకోండి. ఆ! ఇప్పుడు అవును పూర్ణ సార్. ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ లాగా ఆ! లేదు హ్మ్. మధు హ్మ్. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లాగా ఆ! హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాడా? పార్టీ పెట్టాడా? అవును. ఆ! హ్మ్. ఆ! వీళ్ళు హ్మ్. వీళ్ళ నాయకులుగా చేశాడా? నటులుగా చేశాడా? హ్మ్. ఇప్పుడు అవును. ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమంటాడు? కొట్లో కన్నీరు మున్నీరవుతూ కష్టపడి సంపాదించుకున్నాను. ఆ! తరతరాలు మా రియల్ ఎస్టేట్ చేసి సంపాదించాం. ఏంటి నువ్వు చేసిన రియల్ ఎస్టేట్? హ్మ్. రైతుకేమో 10,000 ఇస్తారా? ఆ! అవును. నీకేమో 20,000 కమిషనా? ఆ! హ్మ్. 263 ఎకరాలు కొంటారా? ఆ! హ్మ్. రైతులకిచ్చిందెంత? 2,60,00,000 అవును. నీ దాంట్లో పడిందెంత? 26,00,00,000 హ్మ్. అరవింద్ ఆయన మరి ఆయనేం చేశాడు? ఆ 263 ఎకరాలు బ్యాంకుల్లో పెట్టేసుకున్నాడా?
263 కోట్లు కొట్టేశాడా? ఆ! అవును. ఇది ఆయన కష్టపడి సంపాదించిన రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఆ రవికుమార్ హ్మ్. వీడియో చేశాడు. ఏమని? నేను హ్మ్. కూడా రియల్ ఎస్టేట్ చేశానంటున్నాడు. హ్మ్. అవును. ఆ పట్టుబడ్డ దొంగ, పరకామణి హ్మ్. దొంగ రియల్ ఎస్టేట్ చేశాను అంటే, ఒక మఠం ఉద్యోగి, హ్మ్. 36,000 జీతగాడు రియల్ ఎస్టేట్ అవును. చేసి అటు మైలారంలో, తమిళనాడులో, కర్ణాటకలో, హైదరాబాద్‌లో, తిరుపతిలో వందల హ్మ్. సంపాదించాడా? అవును. 200 కోట్లు ఆ పరకామణి కేసులో రవికుమార్ ఆస్తులు వీళ్ళ బినామీలు రాంచుకున్నారనేది ఆరోపణ. హ్మ్. ఇప్పుడు హైకోర్ట్ ఏమని చెప్పింది ఈరోజు? ఏసీబీ సమాచారం మొత్తం సీఐడీకి ఇవ్వమన్నది. అవును. సీఐడీ ఉన్న సమాచారం ఏసీబీతో పంచుకోమన్నది. హ్మ్. ఐటీ, ఈడీ కూడా ఎంటర్ కమ్మన్నది. హ్మ్. అంటే 4 దర్యాప్తు సంస్థలకు అప్పజెప్పింది. హ్మ్. ఇప్పుడు ఈ పరకామణి అవును. కేసుని హైకోర్ట్ ఏం చేసింది? 4 దర్యాప్తు హ్మ్. సంస్థలకు చెప్పింది. అటు ఏసీబీ, అవును. ఇటు హ్మ్. సీఐడీ. ఇప్పుడు అవును. జరుగుతున్నది. ఇప్పుడు కొత్తగా హ్మ్. ఐటీ మరి ఈడీ కూడా ఎంటర్ కమ్మన్నది. ఈ హ్మ్. సమాచారం వాళ్ళకి ఇవ్వమన్నది. హ్మ్. అవును. ఇప్పుడు ఐటీ దాడులు జరుగుతాయా రేపొద్దున? వాటిల్లో హ్మ్. ఏం బయటకొస్తాయి? లేదు ఈడీ ప్రవేశిస్తుందా? ఇటు అవును. తిరుపతి కూడా. ఇప్పుడు హ్మ్. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనం చూసాం. ఆ మద్యం కేసు సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈడీ పర్యవేక్షిస్తోంది. ఇప్పుడు అవును. ఈడీ తిరుపతి కూడా ఎంటర్ అవుతుందా? హ్మ్. ఇప్పుడు మామూలుగానే అక్కడ సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. కల్తీ నెయ్యి హ్మ్. కేసులో సుబ్బారెడ్డి ఇవాళ అనేక మంది అరెస్ట్ అయ్యారు దాంట్లో. హ్మ్. దగ్గర అవును. దగ్గర ఒక 80 మంది అర్ధ సెంచరీ దాటిపోయింది. హ్మ్. నిందితులు కల్తీ నెయ్యి అవును. కేసులో. ఆ! హ్మ్. ఇప్పుడు ఇవాళ సుబ్రహ్మణ్యం స్పష్టంగా చెప్పాడు. అరెస్ట్ అయినటువంటి ఆ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం ఏమని చెప్పాడు? నేను హ్మ్. సుబ్బారెడ్డికి హ్మ్. ముందే చెప్పాను. అవును. మైసూర్ ల్యాబ్ నివేదిక 4 నమూనాలు కల్తీ అని తేల్చింది అని హ్మ్. సుబ్బారెడ్డి చెప్పినా కూడా కొన్నారు. హ్మ్. అంటే కమిషన్ల కక్కుర్తి కోసం నిబంధనలు మార్చేశారు. అవును. ఏది? అప్పట్లో ఏ నిబంధనలున్నాయి? సుబ్బారెడ్డి మరి చైర్మన్ కాగానే ఎందుకు నిబంధనలు మార్చావు? అంటే హ్మ్. పాలు కొనని డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇస్తారా? హ్మ్. ఆవులు లేని డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇస్తారా? అవును. నందిని నెయ్యి కర్ణాటక నుంచి బ్రహ్మాండంగా మంచి శుచిగా, శుభ్రమైనటువంటి హ్మ్. నెయ్యి. వాళ్ళు దేవుడి హ్మ్. భక్తితో హ్మ్. స్వామివారికి మేమిస్తున్నాం అనేటటువంటి ఒక క్రెడిట్‌తో అక్కడ ముఖ్యమంత్రే ఆ నెయ్యిని అవును. పంపించేవాడు. ర్యాలీగా హ్మ్. పంపించేవాడు. హ్మ్. మీడియాకిచ్చేవాడు. అవును. అలాంటి నందినికి ఎగ్గొట్టి బోలే బాబా, హ్మ్. ఇప్పుడు ఆ బోలే బాబా డైరీకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధాలు? విపుల్ జైన్ అవును. వచ్చి సుబ్బారెడ్డిని ఎందుకు కలిసాడు? ఇప్పుడు హ్మ్. రేపొద్దున సుబ్బారెడ్డి అరెస్ట్ జరుగుద్దా? కల్తీ నెయ్యి హ్మ్. కేసులో. అవును. భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ జరుగుద్దా? పరకామణి కేసులో. అవును. ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఉన్నారు. హ్మ్. మద్యం కేసులో. మిథున్ రెడ్డి జైలుకెళ్ళి ఇప్పుడే బయటకొచ్చాడు. ఏదో పార్లమెంట్‌లో కూడా మాట్లాడుతున్నాడు. హ్మ్. అవునవును. హ్మ్. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జైలుకెళ్ళాల్సొస్తదా? సార్ అమ్ వైసీపీ నేతల్లో ఇంతమంది మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఒక పక్క జైలుకెళ్తున్నారు. ఒక పక్క బెయిల్ మీద బయటకొస్తున్నారు. మరో పక్క చూసుకుంటే నిన్న పేర్ని నాని కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెడుతుందని వ్యాఖ్యలు చేశారు సార్ నిన్న. ఏం తాకట్టు పెట్టింది? ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టారు అని కూటమి ప్రభుత్వం మీద విమర్శించారు నిన్న పేర్ని నాని. విశాఖలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తాకట్టు పెట్టారా? హ్మ్. హ్మ్. విశాఖపట్నంలో ఐటీఐని తాకట్టు పెట్టారా? పాలిటెక్నిక్ హ్మ్. కాలేజీ తాకట్టు పెట్టారా? హ్మ్. గుంటూరులో గవర్నమెంట్ స్థలాలు తాకట్టు పెట్టారా? ఇవన్నీ హ్మ్. జగన్మోహన్ రెడ్డి చేశాడు. అవును. విశాఖపట్నంలో 13 ఆస్తులు తాకట్టు పెట్టి 2,000 హ్మ్. కోట్లు తెచ్చినప్పుడు ఈ పేరు నాని ఆ క్యాబినెట్‌లో ఏం మాట్లాడాడు? నోరెందుకు తెరవల? గుంటూరులో ఆలయ భూములన్నీ తాకట్టు పెట్టినప్పుడు మరి ఈ పేరుని హ్మ్. నాని ఎందుకు మాట్లాడలా? హ్మ్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని ప్రభుత్వ స్థలాలు తాకట్టు పెట్టారు? ఎన్ని ప్రభుత్వ స్థలాలు అమ్మేశారు? అవును. వేలం వేశారు. ఆ! హ్మ్. ఆ హ్మ్. వచ్చిన డబ్బేం చేశారు? దేనికి యెస్. వాడారు? అవును. ఇప్పుడు హ్మ్. అప్పులు చేయటం తప్పు కాదమ్మా. ప్రభుత్వ స్థలాలు అమ్ముకున్నారో, తాకట్టు పెట్టారో, తెచ్చిన సంపద, సృష్టించిన సంపద
ప్రజోపయోగం ఎంత చేశారు? హ్మ్. ఇప్పుడు అక్కడ మూలధన వ్యయం ఎంత? క్యాపిటల్ హ్మ్. ఎక్స్‌పెండిచర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతో తెలుసా? 7% అంట. 2021, 22లో మూలధన వ్యయం 7%. మామూలుగానే దేశంలో అన్ని రాష్ట్రాల్లో మూలధన వ్యయం ఎట్లా చూసుకున్నా 20%, 25% ఉంటుంది. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి హయాంలో సింగిల్ డిజిటా 11,00,000 కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచాడు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం అంతా అప్పుల్లో ముంచేసింది అంటున్నాడు. హ్మ్. తెచ్చిన అవును. అప్పులు ఇవాళ హ్మ్. చంద్రబాబు ప్రభుత్వం సద్వినియోగం చేస్తారు. అవును. పోలవరం ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా 17, 18 నెలల్లో 12% కంప్లీట్ చేశారు. మరి మీరెంత చేశారు? 2%. హ్మ్. 5 ఏళ్లలో మీరు పోలవరం 2% పనులు చేస్తే వీళ్ళు 17 నెలల్లో 12% పనులు చేశారు. హ్మ్. 2,000 కోట్లు ఇచ్చారు వీళ్ళు నిర్వాసితులకు. అవును. మీరేం చేశారు? హ్మ్. అమరావతి ప్రధాని మోడీ వచ్చి 63,000 కోట్లతో ఇవాళ అక్కడ వర్కులు భూమి పూజ, శంకుస్థాపన చేశారు. మీరెందుకు హ్మ్. చేయలేకపోయారు? ఇప్పుడు మీరు అమరావతిలో మోడీతో టెంకాయ ఎందుకు కొట్టించలేకపోయారు? హ్మ్. కొట్టించకపోగా గతంలో మోడీ కొట్టిన ఆ ప్రదేశాన్ని పాడుపెట్టారు. హ్మ్. అక్కడేసిన రోడ్లు తవ్వేశారు. కంకర ఎత్తుకుపోయారు. డ్రైన్‌లు గూడా ఎత్తుకుపోయారు గదా! అవును. ఇప్పుడు ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎత్తుకుపోయాడు. ఏది? హ్మ్. హ్మ్. అమరావతిలో అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి తెచ్చినటువంటి పైపుల్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు బుగ్గన? నీ హ్మ్. నియోజకవర్గానికి తీసుకుపోయావా? తీసుకుపోలేదా? డోన్‌లో యేసుకున్నావా? యెళ్ళలేదా? నువ్వు అవును. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావు. ఆ! హ్మ్. ఇవన్నీ మనం ఇవన్నీ చూడలేదా? ఈ కథనాలన్నీ మీడియాలో రాలేదా? 3,00,00,000 అవును. ఏది జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసింది. నిజమా? హ్మ్. జగన్మోహన్ రెడ్డి చేసింది 3,00,00,000 అంటే హ్మ్. ఇక్కడ ఎంత తెలివిగలాళ్ళంటే నేనంటోంది అదే. వీళ్ళు మహానటులు. హ్మ్. అవును. గొప్ప తెలివిగలాళ్ళు. హ్మ్. కరుడుగట్టిన నేరగాళ్ళు. హ్మ్. 3 రూపాలున్నాయి ఈళ్ళల్లో. అటు నటన, ఇటు తెలివి, మరోవైపు నేరం. ఆ! నేరం. అరెరెరే! ఇప్పుడు 3,00,000 కోట్ల జగన్ అప్పు చేసింది. 6,00,000 కోట్లు హ్మ్. చేసింది. హ్మ్. గతంలో అప్పెంతుంది? 3,00,000 కోట్లు. జగన్ అవును. దిగిపోయేటప్పటికి అప్పెంతయింది? 11,00,000 కోట్లు. అంటే 8,00,000 కోట్లు జగనే అప్పులు తెచ్చాడు. అవును. 6,00,000 కోట్లు అప్పుంది. 2,00,000 కోట్లు బకాయి అప్పజెప్పాడు. అవును. ఇప్పుడు హ్మ్. అది మర్చిపోతారా బుగ్గన రాజేంద్రనాథ్? హ్మ్. అదేమంటే బడ్జెట్ రుణాలు, ఆఫ్ బడ్జెట్ రుణాలు. హ్మ్. బడ్జెట్ ఆమోదంతో తెచ్చిన అప్పులు, బడ్జెట్ హ్మ్. ఆమోదం లేకుండా తెచ్చిన అప్పులు. ఈ రెండిటిని మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు. అంటే బడ్జెట్ ఆమోదంతో తెచ్చింది 3,00,000 కోట్లే. బడ్జెట్ ఆమోదం లేకుండా చేసింది 5,00,000 కోట్లు. అది కప్పెడతాడు. ఇదొక్కటే చూపిచ్చేసి మేము 3,00,000 కోట్లే అప్పు చేశామంటే జనం నమ్ముతారా? అప్పు నమ్మరు గదా! ఎంత చేశావనేది గాదు, ఎలా చేశావనేది కాదు. తెచ్చిన హ్మ్. అప్పుని ఏం చేశావు? అవును. పొట్టేమో ప్రజలకు పంచిపెట్టాడు బటన్లని. పప్పులన్నీ వీళ్ళు మింగేశారు. సాక్షి ఛానల్‌కి 400,00,00,000 మీరు యాడ్స్ ఇచ్చుకుంటారా? సాక్షి పత్రిక 200,00,00,000 వాలంటీర్లతో కొనిపిస్తారా? హెచ్ఓడీలతో కొనిపిస్తారా? ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా? ఆయన వ్యాపారం పెంచుకోవడానికా ముఖ్యమంత్రి పదవి? అవును. భారతీయ సిమెంటు ప్రాజెక్టులు ఇళ్ల నిర్మాణంలో ఉపయోగిస్తారా? హ్మ్. దానిపైన అసలు ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టలా. ఆ! ఏది పేదల ఇళ్ల నిర్మాణంలో వాడిన సిమెంటు, ఆ భారతీయ సిమెంట్‌లో చేసిన కల్తీ ఆటన్నిటిపైన కూడా ఇవాళ విచారణ జరిపించాల. ఆ టిడ్కో గృహాలు, ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అదో పెద్ద స్కాము. ఆ! అసలు ఈ స్కాములేంటి? అంటే ఏంటి 60 నెలలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 5 ఏళ్ళు. ఆ! 60 నెలల్లో 600 స్కాములు చేశాడా? 6,000 స్కాములు చేశాడా? ఆ! అవును. థాంక్ యూ సార్.